దేవుడు ఈ వారమంతా ఆయన రెక్కల నీడ క్రింద మనల్ని సజీవులుగా ఉంచి ఈ 2024 సంవత్సరం మొట్టమొదటి విజ్ఞాపన కూడికలో దేవుణ్ణి సన్నిధిలో చేరి మనమందరం ప్రార్థించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. ప్రజలాడు హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచు. చాలు, తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచిన మనం ఈ వాక్యము ద్వారా మనకి మనసు హృదయం ఉజ్జీవింప చేయబడి వాక్యానుసారంగా మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైనటువంటి విజ్ఞాపన చేయనట్లుగా ఆత్మకార్యం మన మధ్యలో జరిగించినట్లుగా మనసును సిద్ధము చేసుకొని వాక్యం కోసం ఎదురు చూస్తూ వినబుద్ధి గల మనసును కలిగి అన్న మాటలు కొరకు కనిపెడుతూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధమైన దివ్యగణ నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. 2023 సంవత్సరం అంతా మా యొక్క ప్రార్థనలు మీరు అంగీకరించి విజ్ఞాపన దినమందు నీ సన్నిధిలో చేరి మేము అడిగిన ప్రతి ఈవిని మా అవసరము కొద్ది, మా అక్కర కొలది మీరు మాకు అనుగ్రహించి అవసరతలు తీర్చిన దేవా నీకు వేలాది వందనాలు. ఈ 2024 సంవత్సరం ఈ మొట్టమొదటి విజ్ఞాపన దినమందు నీ పాదల సన్నిధిలో చేరి ప్రార్థనలు ఆలకించే వాడవని, విజ్ఞాపనలకు చెవి ఎగ్గే దేవుడవని, ప్రతి భారమును ప్రభా మీరే తీర్చగలిగిన దేవుడవని నీ వైపు చూస్తూ నిన్ను గురించి ఆలోచిస్తూ నిన్నే నమ్ముకొని ప్రార్థన చేయడానికి నీ పాద సన్నిధిలో మేము చేరిన మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరం ఎలా నడవాలో మీరే మాట్లాడి ఏ విధంగా విజ్ఞాపన చేయాలో మీరే తెలియచేసి నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రజలు హల్లెలూయా. మనం చదివిన ఈ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన మాటలు ఉంటాయి. మీరు కానీ హెబ్రీ పత్రిక కానీ చదివితే శ్రేష్టము అనే మాటలు చాలా ఎక్కువ కనిపిస్తాయి. దాదాపుగా 14 రకాలైనటువంటి శ్రేష్టతలు ఈ పుస్తకంలో ఉంటాయి. నేను రాసుకున్నాను. శ్రేష్టమైన వరం, శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్టమైన జ్ఞానం, శ్రేష్టమైన కార్యం, శ్రేష్టమైన స్వాస్థ్యం, శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్టమైన సిద్ధపాటు, శ్రేష్టమైన రక్తం, శ్రేష్టమైన ప్రతి ఈవి, దాదాపుగా 15 రకాలైనటువంటి శ్రేష్టమైనటువంటివి. మీరు కానీ ఈ హెబ్రీలో రాసిన పత్రిక అంతా కూడా చదివితే అక్కడ అన్ని కూడా చాలా శ్రేష్టమైన వాటి గురించి రాయబడింది. చాలా శ్రేష్టం. అవన్నీ కూడా నోట్ చేసుకొని ఒక్కొక్క వారం ఒక్కొక్క శ్రేష్టత గురించి చెప్పాలి అని సిద్ధపడుతున్నాను. అది దేవుని యొక్క చిత్తం. అయితే ఈరోజు మనం చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం, యేసు వైపు చూచుచు. ఈ సంవత్సరం అంతా మనం ఎటు చూడాలి? యేసు వైపు చూడాలి. యేసు క్రీస్తు వైపు ఎందుకు చూడాలి అంటే
జనరల్గా మన జీవితంలో హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏదైనా ఒక బాధ, కన్నీరు, కష్టం కలిగినప్పుడు చాలా మంది జీవితాల్లో ఎదుటి వారు ఏ విధంగా విడిపించబడ్డారో, ఏ విధంగా తప్పించబడ్డారో, ఏ విధంగా విడుదల పొందారో అని వాళ్ళ గురించి ఆలోచించుకొని మన జీవితాల్లో కూడా అలాంటి విడుదల, అలాంటి కార్యం మన జీవితాల్లో జరగాలని ఎదుటి వారి గురించి మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ఎవరి వైపు చూసినా సరే వారి ద్వారా కలిగే నమ్మకం పరిపూర్ణమైనది కాదు. వారి ద్వారా కలిగే ఏ విశ్వాసమైనా సరే మనకు బలమైనటువంటి ధైర్యాన్ని ఏమి ఇవ్వదు. కొంతసేపు, కొంతకాలానికి వాళ్ళు మనలాంటి మనుషులే కదా అని ఆలోచనలు పడిపోయి వారి మీద ఉన్న నమ్మకాన్ని కూడా మనం కోల్పోతూ ఉంటాం. కొన్ని రోజులకు వాళ్ళ వైపు కూడా మనం చూడం. కానీ మన జీవితాంతము చూడవలసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. యేసు వైపు ఎందుకు చూడాలి అంటే అక్కడ రాయబడిన మాట విశ్వాసమునకు కర్త. విశ్వాసానికి కర్త. అక్కడ కర్త అనే దానికి కింద ఏమనుంది? సేనాధిపతి. అసలు ఆ విశ్వాసాన్ని నడిపించేవాడే ఆయన. ఆ విశ్వాసాన్ని నడిపించేవాడు ఆయన. అంటే ఇక్కడ మీరు పట్టుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, ఆయన విశ్వాసానికి కర్త. ఆయన మాటలు మన జీవితాల్లో విశ్వాసాన్ని కలగజేసేవి. ఆయన వాక్యం మన జీవితాల్లో ఉన్నటువంటి అనుమానాలు, సందేహాలు తొలగించి ఆయన మీద నమ్మకాన్ని కలగజేసేవి. అయితే ఎవరి జీవితంలో అయితే విశ్వాసము కలిగి విశ్వాసముతో ఆయన వైపు చూస్తారో వారికి కలిగిన విశ్వాసాన్ని దేవుడు కొనసాగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైంది నా మాట? నీకు విశ్వాసం ఉంటే దాన్ని కొనసాగిస్తాడు. నీకు ఉంటే దానిని కొనసాగిస్తాడు, లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేదు. అందుకని దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మవలను కదా, తన్ను అడుగు వారికి ప్రతిఫలము దయచేయవాడని వాళ్ళ హృదయంలో నమ్మాలి. ఆ నమ్మకమే లేకపోతే, ఆ విశ్వాసమే లేకపోతే యేసు ప్రభు కూడా ఏమీ చేయలేడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరకు వచ్చావా? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ బాధ, నీ కన్నీరు పోగాలి అనుకుంటూ వచ్చావేమో, ఆ బాధను పోగొట్టగలిగిన దేవుడు ఉన్నాడని పరిపూర్ణంగా నమ్మి యేసు వైపు చూడాలి. ఎందుకంటే మన విశ్వాసాన్ని కొనసాగించేవాడు. అందుకని అక్కడ రాయబడిన మాట చాలా క్లియర్గా, స్పష్టంగా ఉంది. విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు. దేనిని కొనసాగించువాడు? విశ్వాసాన్ని. వినుట వలన విశ్వాసం కలిగింది. నువ్వు దేవుని కూర్చుని మాటను బట్టి నీ బ్రతుకులో ఏదైతే విశ్వాసం కలిగిందో ఆ విశ్వాసాన్ని నీ బ్రతుకులో కొనసాగింప చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు. అయితే ఆ విశ్వాసం కొనసాగులాగున నువ్వెవరి వైపు చూడాలి? యేసుక్రీస్తు వైపు చూడాలి. నీకు విశ్వాసం ఉంది కానీ మనుషుల వైపు చూశారనుకో, నీ బ్రతుకులో ఆ విశ్వాసం కొనసాగబడదు. దేవుడంటే భయము, భక్తి ఉంది కానీ ఆయన వైపు చూడకుండా లోకం వైపు మనం చూస్తే ఖచ్చితంగా మధ్యలో మునిగిపోతాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే. యేసుక్రీస్తు నీళ్ళ మీద నడుచుకుంటూ అలల చేత కొట్టబడుతున్న దోణ దగ్గరికి వచ్చినప్పుడు అందరికీ భయం కలిగింది. ఒక్కరు మాత్రమే ధైర్యాన్ని తెచ్చుకున్నారు. అవునా కదా?
అందరు భయపడ్డారు, నీళ్ళల్లో అడుగు పెడితే మునిగిపోతాం అనుకున్నారు. కానీ యేసును చూసి ధైర్యాన్ని తెచ్చుకుంది మాత్రం ఒక్కరే. ఆయన ఎవరంటే పేతురు. అయ్యా, నీవే అయితే నేను కూడా ఈ నీళ్ళ మీద నడుచు వచ్చినట్లుగా నాకు సెలవివ్వు అంటే ఆయన ఏమనంటే, నువ్వు నడిచిరా. ఇప్పుడు దేవుడు పేతురు నడిపించింది దేనిని బట్టి అంటే పేతురుకు కలిగినటువంటి ధైర్యాన్ని బట్టి, పేతురుకు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి. అంటే నా దేవుడు ఆయన నీళ్లను పొంగుతున్న అలలను అణిచి నడిచి వస్తున్నాడు, నన్ను కూడా నడిపించగలిగిన దేవుడు అని నమ్మి ముంచుతున్నటువంటి అలల మీద అడుగు పెట్టగలిగినటువంటి నమ్మకాన్ని ఆయన వైపు చూసి సంపాదించుకున్నాడు. కాబట్టి ఆయనకున్న విశ్వాసాన్ని దేవుడు కొనసాగించాడు కాబట్టే పేతురు దిగి నీళ్ళ మీద నడిచెను అని రాయబడింది. నీళ్ళ మీద నడిచెను. సో ఈ లోకంలో కూడా అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, అది నీ బ్రతుకును ముంచుతున్నట్టుగా ఉవ్వెత్తున పైకి లేసినటువంటి ఒక అలలాంటి కరటమైనా సరే, దాని కింద ఉన్నా సరే, అది తర్వాత ఆయన వైపు చూస్తే ఎక్కడికి వస్తుంది? నీ కాళ్ళ కింద. అది ఎక్కడికి వస్తుంది? నీ కాళ్ళ కిందే. అంటే నీ కాళ్ళ కింద ఉన్న దాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు. సమస్తమును వారి పాదముల క్రింద దేవుడు ఉంచాడు, సమస్తమును అని రాయబడింది. దేన్ని విడిచిపెట్టలేదు అని హెబ్రీ గ్రంథకర్త అంటాడు. దేనిని, పరిస్థితులను, ప్రభావాలను, అధికారాలను, దేనిని ఆయన విడిచిపెట్టలేదు. ఆయనకి నమ్మితే సమస్తం ఏం చేస్తాడంటే వారి పాదముల క్రింద పెడతాడు. చూడండి, ఉవ్వెత్తున లేసిన అలను ఇప్పుడు ఎవరి పాదముల కింద ఉంది? పేతురు యొక్క పాదముల కింద ఉంది. అసలు అడుగు పెట్టాలంటే ఎంత ధైర్యం కావాలండి నీళ్ళ మీద? పోనీ ప్లెయిన్గా ఉన్న వాటరా కాదు, అలలతో అటు ఇటు గాలి, అలలతో ఉధృతంగా అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎంత ధైర్యం కావాలి. కానీ ఈ ధైర్యం అంతా దేనిని బట్టి కలిగిందంటే యేసుక్రీస్తుని బట్టి కలిగింది. అందుకని గిద్యోనుతో కూడా అంటాడు, నువ్వు ధైర్యము తెచ్చుకొనుము అంటాడు. అంటే దేవుని సన్నిధిలో మనమే కొని తెచ్చుకోవాల్సింది కొన్ని ఉంటాయి. దాన్ని కొనసాగిస్తాడు దేవుడు. నీ నమ్మకాన్ని బట్టి ధైర్యం, నువ్వు నమ్మిన దాన్ని బట్టి విశ్వాసం నీలో నువ్వు కలగజేసుకోవాలి. ఆ విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడంటే కలగజేస్తాడు, కొనసాగిస్తాడు. ఏదో మన చిన్నప్పటి నుంచి చూసినట్టుగా సినిమాలలో చూసిన హఠాత్తుగా ఒక ఆశ్చర్యకార్యం మన జీవితంలో జరగదు. మన ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా సినిమా నాలెడ్జ్ లాగే ఉంటుంది. దేవుడు ఆశ్చర్యకరంగా దర్శించి అద్భుతకరంగా అది మారిపోవాలి, పరిస్థితి అన్నీ మారిపోయాలి. అట్లా కాదు. అది ఎలా మార్చుకోవాలని రేపు చెప్తాను. నూతన పరుచుకోవడం అనేది ఎలానో రేపు చెప్తాను. కాకపోతే అలాంటి అద్భుతాలు కాదు, నీ జీవితాల్లో నువ్వు ఆయన నమ్మకమైన దేవుడు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని నీ రక్షకుడని, జీవితాంతం నీతిగా పరిశుద్ధతను కలగచేయడానికి ఆ రక్షణ నీకు అనుగ్రహించాడని నమ్మి విశ్వసిస్తే ఆ విశ్వాసాన్ని దేవుడు కొనసాగిస్తాడు. ఆయన కొనసాగించే విషయంలో ఎలాంటి పరిస్థితి అయినా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు కొనసాగించబడాలంటే ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడు. అక్కడ రాయబడిన మాట, పేతురు దోణి దిగి నీళ్ళ మీద నడిచెను. దాని తర్వాత ఓడేముంటుంది? గాలిని చూచి. అంటే నడుస్తున్నప్పుడు పరిస్థితులు అన్నీ మనకు వ్యతిరేకంగా ఉంటాయి, కానీ ఎవరిని చూడాలి చెప్పండి? యేసు వైపు చూడాలి. కానీ ఎవరిని చూస్తున్నారు ఈ రోజుల్లో? గాలిని చూస్తున్నారు. గాలిని చూడగానే యేసు తన కళ్ళ ఎదుట లేడు కాబట్టి తన కళ్ళ ఎదుట ఏముంది? గాలియే ఉంది. గాలి తను ముంచుతున్నటువంటి గాలి, తను పడగొట్టేటువంటి గాలి. కాబట్టి ఆ గాలికి భయపడి ఎక్కడ మునిగిపోతానని కేకలేశాడు. యేసు వైపు చూసినంత కాలం, చూసినంతసేపు
నీళ్ళ మీద నడిచాడో ఆ విశ్వాసాన్ని దేవుడు కొనసాగించాడు. ఎప్పుడైతే యేసు క్రీస్తు వైపు కాకుండా గాలి వైపు చూశాడో సందేహము, అనుమానము, భయము ఆవరించింది. ఎప్పుడైతే భయం వచ్చిందో ఆటోమేటిక్గా తను యేసు క్రీస్తు ఎదురుగా ఉంచుకొని, అర్థమవుతుందా? యేసు ప్రభు ఎదురుగా ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఏం చేయలేదు, మునిగిపోతుంటే ఇంకా గాలిని చూడగానే మునిగిపోతున్నాడు. ఇంకా ఆ టైంలో ఆయన పాదముల యొద్ద మునిగిపోతున్నాడు. ఆయన చేయి చాపి లేపగలిగిన అంత దగ్గరగా మునిగిపోయాడు. ఇంకా కొద్దిగా ఒక్క నిమిషం కానీ ఆయన వైపు చూస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళుండి ఆయనతో నిలబడి ఉండి కలిసి అక్కడికి వచ్చిండే వాళ్ళు. ఆయన పాదముల ఎదుట మునిగిపోయాడు. ఈ రోజుల్లో కూడా కొంతకాలం నడిచి మళ్ళీ వారికున్న శ్రమలు, బాధలు, దుఃఖాలు, ఎదురవుతున్న పరిస్థితులు వాటి వైపు చూసి ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే మునిగిపోతున్నారు. ఎక్కడంటే యేసుక్రీస్తు ఎదుటనే, రక్షించగలిగిన దేవుడు ఎదుటనే. ఎదురుగా ఉన్న వైపు యేసుక్రీస్తును చూడకుండా లోకాన్ని చూసిన దాన్ని బట్టి ఆయన కళ్ళెదుట మునిగిపోతూ కేకలేస్తున్నారు. అప్పుడు ఆయన చెయ్యి ఎత్తి ఏమంటాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? యేసు వైపు చూస్తే సందేహాలు ఉంటాయా? ఎందుకు సందేహం వచ్చింది? అంటే గాలి వైపు చూశాడు కాబట్టి సందేహం వచ్చింది. సో ఈరోజు ఈ సంవత్సరం అంతా ముందున్న పరిస్థితి ఎలాంటివైనా సరే, ముందున్న శ్రమలు, ముందున్నటువంటి ఎలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళాల్సి రావడానికి దేవుడు సిద్ధపరిచినా సరే, వాటిని అణిచి అనగద్రొక్కి జయకరమైన జీవితాన్ని నువ్వు కొనసాగించేటట్టుగా ఈరోజు నువ్వు ఎవరి వైపు చూడాలంటే యేసుక్రీస్తు వైపు చూడాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఒక తీర్మానం, నేను ఆయన వైపు చూడాలి. ఆయన తట్టు చూస్తే ఒక బలం, ఒక ధైర్యం మనకు కలుగుతుంది. యేసుక్రీస్తు వైపు చూస్తే ఏం కలుగుతుంది అనడానికి త్వరగా కొన్ని మాటలు నేను చెప్తాను. చూడండి, యేసుక్రీస్తుని కానీ చూస్తే, అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11:27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తు విడిచి పోయెను. ఇప్పుడు అదృశ్యుడైన దేవుని చూశాడు. ఎవరు? మోషే. ఎప్పుడైతే దేవుని చూశాడో ఆయన బ్రతుకులు ఏం కలిగిందంటే ఒక స్థిరమైన బుద్ధి కలిగింది. నన్ను విడిపించగలిగిన వాడు, నన్ను తప్పించగలిగిన వాడు, నన్ను నడిపించగలిగినటువంటి వాడు, నాకు తోడుగా ఉండేటువంటి వాడు, నాకు మాట ఇచ్చినటువంటి వాడు అనే ఒక స్థిరమైన నిశ్చయత కలిగింది. అంటే యేసు విశ్వాసమును బట్టి యేసు వైపు కానీ నువ్వు చూడగలిగితే నీ బ్రతుకులు ఏం కలుగుతుంది? ఒక స్థిరమైన బుద్ధి, స్థిరమైన ఆలోచన, నిన్ను స్థిరపరచుకోగలుగుతావు. ఒకవేళ లోకం వైపు చూస్తే అనుకోండి, అందుకని గాలికి కొట్టబడి రేపబడిన వ్యక్తిగా ఉంటాడు. అందుకని సందేహించువాడు గాలికి రేపబడిన సముద్ర తరంగంలో పోలి ఉంటాడు. అతడు ద్విమనస్కుడు కాబట్టి దేవుని వలన ఏమి పొందుకోలేడని యాకోబు భక్తుడు అంటాడు. సందేహించడు వాడికి ఏముంటాయి? 2 మనసులు. దేవుడున్నాడు కానీ కాపాడుతోలేడు. ఇంకా దేవుడు అని కాపాడగలిగిన వాడు అనుకుంటే రెండో ఆలోచన ఎందుకు నీ బ్రతుకులో? కాస్త ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ఆయన వైపు చూసే ధైర్యం నీకు ఉండాలి. లోకం వైపు చూడకుండా, నీ కన్నులు మీద చూచుకున్నట్టు కాకుండా, లోకం వైపు కాకుండా నీ ఎదుట నిన్ను నడిపించగలిగినటువంటి నీ కలిగిన విశ్వాసాన్ని చూసి దాన్ని స్థిరపరచగలిగినటువంటి యేసుక్రీస్తును చూడాలి. అలా చూస్తే అదృశ్యుడైన వాణిని చూచినట్టుగా దేవుని చూచాడు కాబట్టే ఆయనలో స్థిర బుద్ధి కలిగింది. స్థిర బుద్ధి కలిగి ఇంకా భయపడలేదు. రాజు ఏం చేస్తాడు, చంపుతాడేమో అనే ఇంకా భయం, తర్వాత ఏం జరుగుతుంది ఏమి కూడా భయపడకుండా ఆ రాజ్యాన్ని మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దేవుని చూసి. అంటే ఈరోజు నీకున్న స్థిర బుద్ధి కొన్ని పాపాల నుంచి వదిలిపెట్టి తప్పించుకొని పారిపోయే ధైర్యం నీకు ఇస్తుంది. వాటికి భయపడు. యేసు వైపు చూడగలిగితే
యేసు వైపు చూడగలిగితే, అందుకని అక్కడ మన పైన సులువుగా చిక్కులు పెట్టి ప్రతి భారమును విడిచిపెట్టాలి. ఎప్పుడు విడిచిపెట్టగలుగుతాం చెప్పండి? యేసు వైపు చూడగలుగుతానే. నీ బాధ దాని వైపే చూస్తే అంత పెద్దదవుతుంది. కానీ అందుకని బాధపడేవాడు తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోలేడంట. బాధపడేవాడు బాధపడితే తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోవాలి. ఒక ఎండ్రుకోలను బాధపడేదాన్ని బట్టి రాలదు. ఇంకెందుకు బాధపడాలి? నీ బాధను విడిపించి దేవుడు నీకు తెలిసిన తర్వాత నువ్వెందుకు బాధపడాలండి? నువ్వు చూడాల్సింది ఎవరి వైపు? ఆయన వైపు. ఆయన వైపు నీ విశ్వాసం అంటే నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపం, లేని దాన్ని కూడా ఉన్నవి చేయగల ఒక నమ్మకం నీ బ్రతుకులో కలిగి ఆయనను చూడగలిగితే నీ బ్రతుకులు మొట్టమొదట ఏం కలుగుతుందంటే ఒక స్థిరమైన బుద్ధి వస్తుంది. నీ బ్రతుకులు భయం పోతుంది. అక్కడే బ్రతికాడు, అక్కడే తిన్నాడు, కానీ రాజాగ్రహమునకు భయపడలేదు. ఎవరో ఏదో అంటారు, ఏదో చేస్తారు, అమ్మో వీళ్ళ మాట వినకపోతే ఏదైనా చేస్తారని భయం ఉండదు. పోతే పోయింది, నా దేవుడు కావాలి నాకు అనే ఆలోచన వారి జీవితాల్లో కలుగుతుంది. అలా విడిచిపెట్టుకోగలిగిన ధైర్యం ఎవరి జీవితంలో వస్తుందంటే దేవుని వైపు చూసినప్పుడు, యేసుక్రీస్తును చూడగలిగినప్పుడు పాపాన్ని వదిలిపెడతావు, పాప సంబంధమైన లోకాన్ని వదిలిపెడతావు. అల్పకాలము పాపభోగం ఇది అనుభవించడానికి అవసరం లేదు. నా ప్రజలతో, నా దేవునితో శ్రమ అనుభవించి నాకు మేలనే ఒక స్థిరమైన నిశ్చయం నీ బ్రతుకులో కలుగుతుంది. ఈరోజు నువ్వు దేవుని వైపు చూడగలిగితే, యేసుక్రీస్తు వైపు నువ్వు చూడగలిగితే, ఆడ చూడలేకుండా పోతే ఏం కలుగుతుంది? సందేహం కలుగుతుంది. సందేహం కలిగితే ఏం కలుగుతుంది? మునిగిపోతావు. ఎక్కడ? ఆయన యేసుక్రీస్తు దగ్గర కాబట్టి లేపాడేమో. మనము మన పాపాలను బట్టి దూరంగా ఉండయా అంటే ఏం లాభం లేదు. రక్షించలేకుండా అస్తాలు కూర్చైపోతాయి. దగ్గర కాబట్టి పట్టుకొని లేపాడేమో. మరి ఈరోజు నీ బ్రతుకులో యేసు వైపు చూస్తున్న దాన్ని బట్టి పరిస్థితులకు భయపడలేనటువంటి ఒక స్థిరమైన బుద్ధి నీ బ్రతుకులో కలుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా నువ్వు ఎవరి వైపు చూడాలి? మనుషుల వైపు కాకుండా, పరిస్థితుల వైపు కాకుండా, నిన్ను భయపెట్టే, నిన్ను ఒకవేళ అణచాలనుకుంటుండే ఏ స్థితినైనా దాని వైపు చూడకుండా, నిన్ను ఆ స్థితి మీద నిలబెట్టగలిగి నిన్ను నడిపించగలిగిన యేసు వైపును గాని చూడగలిగితే నీ బ్రతుకులో మొట్టమొదటిగా స్థిరమైన బుద్ధి ఉంటుంది. నా దేవుడు నాకున్నాడు. అబ్రహాం విషయంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏముంటుందంటే, శారా గర్భం కూడా మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని అవిశ్వాసమును బట్టి సందేహింపక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని విశ్వాసాన్ని బట్టి తను బలపరుచుకున్నాడు. ఆలోచనలు ఎవరికి రావు? మనుషులు అన్న తర్వాత రకరకాల ఆలోచనలు వస్తాయి. అనేకులు మన ఆలోచనలు చెరుపుతారు. కానీ నీకున్న నమ్మకాన్ని నువ్వు విడిచిపెట్టుకోకూడదు. వినాలి, ఒకవేళ వాళ్ళకు తోచింది అంతా చెప్తుంటారేమో, కానీ వాళ్ళు తోసిన మాటను బట్టి నీ బ్రతుకును నువ్వు నడిపించుకోకుండా నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టిన నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో ఒక కార్యము చేస్తాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం యేసుక్రీస్తు వైపు కానీ మనం చూడగలిగితే మొట్టమొదటిగా స్థిరమైన బుద్ధి ఉంటుంది. ఆ స్థిరమైన బుద్ధిని బట్టి ఈ మనుషులకు పరిస్థితులు భయపడకుండా అవసరమైతే ఆ పరిస్థితుల నుంచి వదిలిపెట్టేసి దేవుని కోసం బ్రతకడానికి నిన్ను నీవు ప్రత్యేకించుకొని శ్రమ అయినా నిందైనా భరించడానికి బ్రతుకుతావు. అది దేవుడు కలగజేసే ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం. తర్వాత అదే 11వ అధ్యాయం చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. చూడండి, ఇప్పుడు అబ్రహాము కూడా చూశాడు. అబ్రహాము జీవిత కాలం అంతా గుడారాల్లోనే బ్రతికాడు. కానీ ఆయన నిరీక్షణ, విశ్వాసం ఏంటి? నాకు ఒక పునాదుల గల పట్టణం దేవుడు నాకు సిద్ధపరిచాడు. దానికోసము ఆయన బ్రతికాడు, దానికోసం ఆయన జీవించాడు. అంటే ఆ నిరీక్షణ, విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు వైపు మనం చూస్తే ఈ లోక సంబంధమైన పరిస్థితుల్లో బ్రతకడానికి కాకుండా ఆయనతో కూడా ఉండగలిగిన ఒక నిరీక్షణ, ఆ విశ్వాసం కలగచేస్తుంది. నువ్వు యేసు వైపు చూస్తే
లోకంలో ఉన్న దానిని బట్టి ఆలోచించకుండా, లోకంలో ఉన్న దానిని బట్టి సంతోషించకుండా, లోకంలో ఏదైనా సంపాదించుకోవాలని ఆలోచన లేకుండా, నేను ఆయన వైపు చూస్తున్నాను, నా కోసం ఒక పట్టణం సిద్ధపరిచాడు, అక్కడ ఉంటాను, అది శాశ్వతమైన పట్టణం అనే ధైర్యంతో ఈ లోక సంబంధమైన ఎక్కడ సమకూర్చుకోవాలి, సంపాదించుకోవాలి అనే ఆలోచన మర్చిపోయి ఆయన వాగ్దానాన్ని బట్టి తాను అక్కడ రాయబడిన మాట అయితే, వాగ్దానం చూసి అనుభవించకపోయినను స్తోత్రము చెల్లించి మరణించారని రాయబడి ఉంటుంది. కారణం ఏంటి? ఈ లోక సంబంధంగా అనుభవించాలని ఆశ లేదు. దేవుని వైపు చూశారు కాబట్టి పరలోకములో ఉన్న స్వాస్థ్యం, వారి కోసం సిద్ధపరిచిన నివాసాలను బట్టి ఇక్కడ కాదండి, అక్కడ నా కోసం ఒక పట్టణం కడుతున్నాడు, అక్కడ నేను రాజును, అక్కడ నేను తండ్రిని అనే నిరీక్షణ వారి జీవితంలో కలిగింది. మరి మన జీవితంలో వాళ్ళను వీళ్ళని చూసి వాళ్ళు బాగుపడుతున్నారు, వీళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళు కట్టుకున్నారు, నాకు ఒక ఇల్లు లేదు, నా బ్రతుకు ఇంకా జీవితంతో అద్దె కొంప, శరీరమే అద్దె కొంప, ఆత్మకు వదిలి వెళ్ళిపోతుంది. నువ్వు నీ శాశ్వతంగా ఉండేది ఎక్కడ? పరలోకంలో కానీ నరకంలో కానీ. సో నువ్వు పరలోకంలో ఇల్లు కట్టుకో, అక్కడ అలా కట్టుకోవడానికి ఆయన వైపు చూడు, ఆ వైపు చూడగలిగితే అక్కడ కట్టుకుంటాం. విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు వైపు చూస్తే ఒక నిరీక్షణ కలుగుతుంది. ఈరోజు ఆ నిరీక్షణ లేకుండానే ఈ లోకాన్ని చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నా బతుకు బాగలేదని వాళ్ళు వెదుటి వారిని తాము చూసుకుంటున్నారు తప్ప దేవుడు వారి కోసం కట్టబడుతున్న పరిశుద్ధమైన పట్టణం గురించి ఎవరు ఆలోచించట్లేదు. కారణం ఏంటి? యేసు వైపు చూడట్లేదు. యేసుక్రీస్తు వైపు చూస్తే నీకున్న విశ్వాసాన్ని బట్టి నీకు ఒక స్థిర బుద్ధి కలగజేస్తాడు, దేనికి భయపడకుండా ధైర్యపరుస్తాడు, అవసరమైతే అలాంటి పరిస్థితి విడిచిపోయే విశ్వాసాన్ని ఇస్తాడు. లోకం కోసం కాకుండా నిరీక్షణతో దేవుని కోసం బ్రతికే ఒక బ్రతుకునిస్తాడు. అంత మాత్రం కాకుండా తీతుకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. తీతుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 13వ వచనం. చూడండి, దేవుని కోసం ఎదురు చూసేవారు, యేసు వైపు చూసేవారి జీవితాల్లో ఏమేమి ఉంటాయి, ఎందుకు చూడాలి అనే దాని గురించి వింటూ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువుతాం. యేసు వైపు చూసే వారి జీవితంలో ఏముంటుంది? 13వ వచనంలో, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండగలిగిన కృప దేవుడిస్తాడు. యేసు వైపు చూస్తే ఎలాంటి బ్రతుకుంటుంది వారి జీవితాల్లో? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అనే దాని గురించి స్వస్థపరచబడడం కాదు, కానీ అదే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఏంటి ఆ స్వస్థ బుద్ధి అంటే? 12వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 12:3లో ఏముంటుంది? తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగని రీతిగా తను ఎంచుకుంటాడు. యేసుక్రీస్తు వైపు చూస్తే ఆ బ్రతుకులు ఏముంటుందంటే స్వస్థ బుద్ధి ఉంటుంది. అంటే స్వచ్ఛమైన ఆలోచన కలిగిన బుద్ధి ఉంటుంది. ఆ స్వచ్ఛమైన ఆలోచన కలిగిన బుద్ధి ఎలా ఉంటుంది అంటే కంపారిజన్ మెంటాలిటీ ఉండదు, తను హెచ్చించుకునే మెంటాలిటీ ఉండదు, తను తగ్గించుకునే ఆలోచన ఉండదు. దేవుడు ఏ కృపనైతే ఇచ్చాడో, ఈ లోకంలో ఎలా ఉండాలని నిశ్చయించాడో దాన్ని బట్టి ఇది దేవుడు నాకు అనుగ్రహించిన స్థితి, ఇది దేవుడు నాకు అనుగ్రహించిన స్థితి అని ఆ స్థితిని బట్టే తను ఎక్కువగా ఎంచుకోకుండా తగిన రీతిగా, దేవునికి తగిన రీతిగా, వాక్యానికి తగిన రీతిగా, విశ్వాసానికి తగిన రీతిగా, వీళ్ళు ప్రార్థన పరులు అన్నదానికి తగిన రీతిగా, వీరు విశ్వాసానికి కర్తలు లేకుండా విశ్వాసానుసారంగా బ్రతుకుతున్నారు అన్నదానికి తగిన రీతిగా, మంచి ప్రవర్తన కలిగిన వారు అని తగిన రీతిగా వాళ్ళు తాను ఎంచుకుంటారు. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోరు, నీదెంత నాదెంత అని ఎంచుకోరు. ఎవరిదే అంతన్నా ఉన్నాయి, నాది ఇంతే, నా బ్రతికింతే, దేవుడు నాకు ఇచ్చింది ఇంతే, చాలు ఆయన కలిగి ఉన్నాను, నా కోసం పరలోకంలో ఆయన ఇల్లు కడుతున్నాడు,
అది బంగారం. ఈరోజు బంగారం ఎక్కడ ఉంటుంది? మెల్లల్లో విలువ ఉంటుంది. ఆ రోజు బంగారం ఎక్కడ ఉంటుంది? కాళ్ళ కిందే ఉంటుంది. చూడండి, కాళ్ళ కింద ఉండే దానికోసం ఈ లోకంలో ఏం చేస్తున్నారు? ఖర్చు పెట్టి, కష్టపడి, కూడబెట్టి 60,000 50,000 కట్టి తెచ్చుకొని, ఆహా, ఆ రోజు ఎక్కడుంటుంది? నీ మెల్ల ఉండదు. ఒకవేళ పరలోకానికి వెళ్తే నీ కాళ్ళ కింద ఉంటుంది. దానికోసం ఈ లోకంలో ఎంత దిగులు, ఎంత బాధ, ఎంత కంపారిజన్. వాళ్ళు ఇంత ఉందంట, ఇన్ని తులాలు, ఇన్ని. ఏమన్నా ఆలోచన దేవుని నమ్మిన బిడ్డల జీవితాల్లో కొద్దిగా ఆలోచించండి. సాతాను మనుషులు ఎట్లా భ్రమ పెడుతుందో. స్వస్థ బుద్ధి కలిగిన వాడు ఎవరు? యేసు వైపు చూస్తే నువ్వు స్వస్థ బుద్ధి కలిగి ఉంటావు. భక్తి నీతి కలిగి బ్రతుకుతావు. యేసు వైపు ఈరోజు మనం ఎందుకు చూడాలి ఈ సంవత్సరం అంటే, ఒక స్థిరమైన బుద్ధి, లోకాశల వైపు నడవకుండా అల్పకాలము పాప భోగం అనుభవించుకుంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచుకునే ఒక స్థిర నమ్మకం నీలో బ్రతికి కలిగి, పరిస్థితులు భయపడకుండా వాటిని విడిచిపెట్టి దేవుని పట్ల ఒక నిరీక్షణ కలిగి, నీ బ్రతుకులు ఒక స్వస్థ బుద్ధి కలిగి, ఒక నీతి కలిగిన భక్తి చేయడానికి యేసుక్రీస్తు వైపు చూడాలి. నీతి కలిగిన భక్తి చేయడానికి చూడాలి. అటు ఇటు మనం చూడడం వల్ల ఉపయోగం లేదు. అందుకనే ఇప్పుడు అదే ఒక మాట చూసుకొని ముగిద్దాం. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. చాలు చూడండి, ఇక్కడ దేవుని కృప వలన, ఆ మాట పట్టుకోండి అక్కడ. ఇప్పుడు దేవుని కృప వలన మనం హెచ్చించబడాలని కోరుకుంటామనా? దేవుని కృప వలన మనం దీవించబడాలని ఆశపడతాం. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఇచ్చిన దేవుని కృప ఏంటంటే, అక్కడ రాయబడిన మాట 2:9 వచనంలో ఏమనుంది అక్కడ? దేవుని కృప వలన, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసుక్రీస్తు అంట. చూడండి, అంటే ఒక్కొక్కరికి ఇచ్చిన దేవుని కృప ఒక్కొక్క విధంగా ఉంటుందండి. అందుకని నీకు అనుగ్రహింపబడిన కృప ఎలాంటిది అనేది ఒక మాట నేను ఒక వారం చెప్పాను. దాని గురించి ఆలోచించుకున్నారో లేదు నాకు తెలియదు, కానీ నీకు అనుగ్రహింపబడిన కృప ఏంటి? యేసుక్రీస్తుకు అనుగ్రహింపబడిన కృప ఏంటంటే మనుషులందరి కోసం మరణించడం, తను తగ్గించుకోవడం. అంటే యేసుక్రీస్తును చూస్తే మన జీవితంలో ఏం కలుగుతుంది అంటే తగ్గింపు జీవితం కలుగుతుంది. మనము కూడా ఏదొక విధంగా మనం మరణించినా సరే మన భక్తిని బట్టి, మనం కాపాడుకున్న నీతిని బట్టి ఇంకొకరు రక్షించబడాలి అనే బ్రతుకు మన జీవితంలో ఉంటుంది. యేసుక్రీస్తుని ఎందుకు చూడాలంటే ఆయన తగ్గింపు జీవితం. ఈ లోకంలో ఎలా బ్రతికాడో ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం ధరించుకొనున్నట్లుగా యేసుక్రీస్తుని మనం చూడాలి. అలా చూడగలిగితేనే నిన్ను దేవుడే తగ్గించుకున్నాడు, నేను తగ్గించుకున్న తప్పేంటని ఒక ఆలోచన బ్రతుకులో కలుగుతుంది. నేను ఎందుకు తగ్గించుకోవాలన్న ఆలోచన రాదు నీ బ్రతుకులో ఎన్నటికైనా సరే. చూడండి, దేవుని కృప వలన మనుషులందరి కొరకు తను మరణానికి అప్పగించుకోవడానికి తగ్గించుకున్నాడండి. అంటే యేసుక్రీస్తును మనం చూస్తే అలాంటి తగ్గింపు జీవితం మనకు ఉంటుంది, అలాంటి తగ్గింపు. అందుకే యేసు వైపు మనము చూడాలి. ఇప్పుడు చదివిన మాటలో ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఆ తగ్గింపు ఎంతగా తగ్గించుకున్నాడు, ఎందుకు యేసుక్రీస్తు వైపు చూడాలని ఆయన కర్త అంటున్నాడు అంటే, ఇప్పుడు చూడండి, అదంతా చదివితే పూర్తిగా మనకు అర్థమైపోతుంది. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకుని. చూడండి, యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉన్నప్పుడు
ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి? ఈ లోకంలో కాదు కదా. మన ఆనందం కూడా ఎప్పుడైతే ఈ లోకంలో ఎదుక్కోవడానికి ఆలోచిస్తామో దుఃఖమే వస్తుంది. ఈ లోకంలో ఉన్న డబ్బు, ధనము, ఆరోగ్యము, అందము, వస్త్రము, దానిలో ఆనందం వెతుక్కుంటే ఖచ్చితంగా బాధ కలుగుతుంది. అలా కాదు, నా ఆనందం అంతా పరలోకంలో ఆయనతో కూడా ఉండడమే ఆనందం. ప్రైమ్ మినిస్టర్తో ఉండడం అంటే ఎంత గొప్ప ఆనందాన్ని ఇస్తుందో, దానికంటే ఈ విశ్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఉండడం ఇంకెంత ఆనందం అండి. ఆ ఆనందం కోసం ఆయన ఏం చేశాడు? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, పట్టించుకోలేదు. పాపాత్ములు చేసిన తిరస్కారాన్ని కూడా పట్టించుకోలేదు, ఓర్చుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో మన జీవితంలో ముందున్న రానున్న రోజుల్లో ఏదైనా అవమానం కలిగినా, తిరస్కారం కలిగినా, బాధ కలిగినా, వేదన కలిగినా, వాటిని నిర్లక్ష్య పెట్టగలిగితే, వాటిని వదిలిపెట్టుకోగలిగితే, వాటన్నిటిలో ఆయన వైపు చూస్తూ కాదనుకోగలిగితే పరలోకమందు ఉన్న ఆనందం నీ బ్రతుకులో శాశ్వతంగా ఉండిపోతుంది. ఆయనతో కూడా కుడి పార్శ్వంలో నువ్వు కూర్చుండగలుగుతావు. కాబట్టి ఈ సంవత్సరం అంతా మనం ఏం చేయాలంటే యేసు వైపు మనము చూడాలి. యేసు వైపు చూస్తే మనకున్న విశ్వాసాన్ని బట్టి ఈ సంవత్సరం అంతా ఆయన కొనసాగిస్తాడు. యేసు వైపు చూసి స్థిర బుద్ధి కలిగి ఉన్నావా? దాన్ని కొనసాగిస్తాడు. యేసు వైపు చూసి ఈ పరిస్థితులు భయపడకుండా ధైర్యంగా ఉన్నావా? దాన్ని కొనసాగిస్తాడు. యేసు వైపు చూసి పాపానికి భయపడి పారిపోయావా? దేవుడు దాన్ని కొనసాగిస్తాడు. పవిత్రత కోసం దాన్ని కొనసాగిస్తాడు. యేసు వైపు చూసి నిన్ను నువ్వు సరైన రీతిగా ఎంచుకుంటావా? ఆ స్వస్థ బుద్ధిని దేవుడు కొనసాగిస్తాడు. యేసు వైపు చూసి దేవుడు అనుగ్రహించి నీతిని కాపాడుకున్నావా? దేవుడు దాన్ని కొనసాగిస్తాడు. యేసు వైపు చూసి నిష్కలంకమైన భక్తి, దేవుని ఎదుట ఆయన కోరదగిన భక్తి ఏంటి? నిష్కలంకమైన భక్తి ఏంటంటే ఇహలోక పాపం అంటుకోకుండా తను కాపాడుకుంటూ ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నవారిని పరామర్శించే ఒక భక్తిని నువ్వు కాపాడుకోగలుగుతావు, చేయగలుగుతావండి. కాబట్టి మన జీవితంలో స్థిరమైన విశ్వాసం, ధైర్యం, నీతి కలిగిన భక్తి మనం సంపాదించుకోవాలంటే మనం చూడవలసింది ఎవరినంటే యేసు వైపు చూడాలి. ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. కానీ ఈరోజు మన మనసులో పెట్టుకుంటాం, నన్ను అంటారా, చూస్తా, టైం రాదా, నేను బ్రతకుండగానే చూస్తా అన్నట్టుగా ఇది కాదు. దేవుడికి తెలుసు ఆయనకి ఇవ్వబడిన కృపే మనుషుల కోసం మరణించడానికి. మరి మనం కూడా ఆయన ఉంచిన అడుగుజాడలు నడవడానికి నియమించబడిన మనము మందున్న అడుగుజాడ ఎలాంటివో మనకు తెలియదు కదా. వీటన్నిటిలో మనం దేవుని వైపు, యేసుక్రీస్తు వైపు చూడగలిగితే నీ విశ్వాసాన్ని ఈ సంవత్సరం కొనసాగిస్తాడు. అలా కాదు, నా వల్ల కాదు అని లోకాన్ని, గాలిని, చెత్తను, చెదారాన్ని, పాపాన్ని, ద్వేషాన్ని, అసూయను ఏదైతే ఉన్నా అయ్యే నీ బ్రతుకును కొనసాగిస్తాడు. దానికి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లోబడికి దేనికి అప్పచెప్పుకుంటే దానికి దాసుడు, అంతే. అదే నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు అయ్యా ఈ సంవత్సరం అంతా నీ వైపు చూడగలిగిన మోషే లాంటి శక్తి నాకు దయచేయండి. నిరీక్షణతో ఈ లోకంలో మనుషుల వైపు, డబ్బు, ధనం వైపు చూడకుండా నువ్వు నా కట్టుతున్నటువంటి ఇంటి వైపు చూడగలిగిన నిరీక్షణ నాకు దయచేయండి, స్వస్థ బుద్ధి నాకు దయచేయండి అని ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. తలలు వంచిన మనం ఇంతకాలం ఎవరిని చూసావు? ఎవరి వైపు చూసావు? దేన్ని చూస్తున్నావు? ఎందుకని నీ విశ్వాసం కొనసాగించబడలేదు? ఎందుకు మధ్యలో మునిగిపోయింది? ప్రభువా, ఈ సంవత్సరం అంతా నిన్ను చూస్తూ నా ముందు ఉన్నటువంటి పందెపు రంగం అనే ఈ 2024 సంవత్సరం అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి, తిరస్కారం నిర్లక్ష్యపెట్టి నువ్వు సిద్ధపరిచినటువంటి మేలులు పొందుకోవడానికి ఎలాంటి స్థితులను నీ వైపే చూస్తూ ఎగిసి పడుతున్న అలలను అణగదొక్కి, పరిస్థితిని అణగదొక్కి జయకరమైన జీవితాన్ని నాకు అనుగ్రహించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఆయన వైపు చూడు, దాన్ని కొనసాగిస్తాడు. ఎలాంటి స్థితినైనా సరే మార్చగలిగి ఆయన కొనసాగిస్తాడు. అలాంటి దేవుని యొక్క స్వాధీనంలో ఆయనే సేనాధిపతిగా మనకి విశ్వాస జీవితాన్ని కొనసాగించుకొనుదుము గాక. ప్రార్థన చేసుకుందాం.